ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. హలో గౌరవ పెద్దలు శంకరెడ్డి గారికి సేలవతో సన్మానం చేస్తున్నారు. దేవన రమేష్ రెడ్డి గారు బడ్జెట్ వస్తుశకులు 10,000 రూపాయల దాత. ఈ యొక్క కార్యక్రమానికి అడిగిన తక్షణమే 10,000 రూపాయలు ఇచ్చినటువంటి రైతు బిడ్డ ఈ యొక్క కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దేవన రమేష్ రెడ్డి గారి చేతుల మీద సెలవుతో సన్మానం చేస్తున్నారు. యువకుడు శంకరెడ్డి గారి చేతుల మీదుగా ఎన్హెచ్ యజమానికి సన్మానం జరుగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ. హలో శ్రీ కొండ మీద రాయణ స్వామి ఆశ్రతో బండారు ఈశ్వరయ్య గారు సిద్ధరామాపురం గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి. అన్నా దయచేసి ఎవరో బైక్ బీగాలు పోయినాయి, నా దగ్గర నా బైక్ బీగాలు వచ్చి తీసుకున్నాను. ఏవో బీగాలున్నా ద్వారకా పెయింట్స్ అని కూడా దీని ఉంది, గుర్తి అంటారు. ఎవరికో బీగాలు మరి బైక్ బీగాలు నా దగ్గర ఉన్నాయి, ఎవరైనా కావాలంటే తెచ్చుకోండి వచ్చి. ద్వారకా పెయింట్స్ ఉంది మరి ఎవరు వాళ్ళ గుర్తి. ఎస్ సతీష్ అంట నల్లమల్ల టైగర్ రిజెక్ట్ వస్తారు. ఒక 15 నిమిషాలు గుర్తి దాటింది. ఇంకా నల్లమల్ల టైగర్ గుర్తి దాటిందంటబ్బా. ఈడే ఉందే జతొస్తుంది రేప తోడొస్తుంది అన్న. చివరి జత వరకు కూడా బయలుదేరాలి. మంచి కాంపిటీషన్ జత చివరి జత కూడా. మొదటి రౌండ్ 300 అడుగుల దూరాన్ని కొండ మీద రాయణ స్వామి ఆశతో బండారు ఈశ్వరయ్య గారు సిద్ధరామాపురం గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి ఎన్నయత నిమిషం 35 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 10వ స్థానానికి 20 సెకండ్లు వెనకంజలో ఉన్నాయి. ఆ తదుపరి డ్రాలో చివరి జత వారు బయలుదేరాల. మంచి కాంపిటీషన్ జత గురప్ప స్వామి ఆశ్రతో జంగం గురులహిత్ గారు బొందలగిన్న గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా కమాండ్. వెంపలాకు వీరయ్య గారు సింగుట్టపల్లి గ్రామం పెద్దపూర్ మండలం అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరాల. మంచి కాంపిటీషన్ చేత ఆహా
ఆహా రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 34 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 10వ స్థానానికి చాలా వెనకంజలో ఉన్నాయి. చివరి జత వారు బయలుదేరి రావాల. గురప్ప స్వామి ఆశ్రతో జంగం గురుల హెత్తు గారు బొందల తిన్న గ్రామం తాడిపత్రి మండల అనంతపురం జిల్లా కమాండ్ వీరభద్ర స్వామి ఆశ్రతో వెంపలాక్ వీరయ్య గారు సింగుట్టపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరాల. మంచి కాంపిటీషన్ నేత ఇవాళ న్యూ కేటగిరీ విభాగం పూర్తి చేసుకొని రేపటి రోజున కని విని ఎరుగనితులు దాతల సంపూర్ణ సహకారముతో సీనియర్స్ విభాగానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్స్ విభాగంలో కూడా ఎప్పుడు లేని ఎక్కడ లేని విధంగా ఇవాళ రేపు రోజున దాదాపుగా 4 గ్రామాల్లో కూడా మొదటి బహుమతి సాధించినటువంటి ఎడ్ల చేతి యజమానికి కూడా ఒక గొమ్మాతను కూడా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ పెద్దలు దేవుడ రమేష్ రెడ్డి గారు చిలమకూరి కుమార్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. దాదాపుగా 4 గ్రామాల్లో కూడా మన ఆవులంపల్లి గ్రామంలో అయితేనేమి, అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలిసినటువంటి పుల్లికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా ఆనాడు కూడా మొదటి బహుమతి సాధించినటువంటి ఎన్నికల యజమాని గోమాతను వైఎస్ఆర్ కడప జిల్లా మైతుకూరు మండలం ధరణి తిమ్మాయిపల్లి గ్రామంలో వెలిసినటువంటి అవధూత కొండయ్య స్వామి సన్నిధిలో మహానంది పుణ్యక్షేత్రంలో దాదాపుగా 4 గ్రామాల్లో కూడా మొదటి బహుమతి సాధించినటువంటి ఎడ్ల యజమానికి ఒక గోమాతను కూడా ఎవరు జరుగుతుంది. గౌరవ పెద్దలు దేవుల రమేష్ రెడ్డి గారు చిలుమూరు కుమార్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపటి రోజున దాదాపుగా సీనియర్స్ విభాగానికి 15 జతలైతే మరి జతకు కాంపిటీషన్ రేపటి రోజున కూడా మరి మూడవ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 55 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 10వ స్థానానికి 2 నిమిషాల 55 సెకండ్లు వెనకంజలో ఉన్నాయి. బండారు ఈశ్వరయ్య గారు సిద్ధరామాపురం గ్రామం బుక్కరాయి సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి. 15వ జత వారు బయలుదేరే వాళ్ళ ఆలస్యం చేరాదు. అలా చివరి జత వారు ఆలస్యం చేస్తున్నారు. వచ్చి కాడి కట్టుకోవాలా. మంచుడు లేదు. గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి 5,000 రూపాయలు ఇచ్చినటువంటి రైతు బిడ్డలు గౌరవ పెద్దలు లచ్చప్ప గారు గోపరాజుపల్లి వాస్తవాలు 5,000 రూపాయలు, విశ్వనాథ్ రెడ్డి గారు చిన్నగూడగుడి వాస్తవాలు 5,000 రూపాయలు, ఓపిరెడ్డి గారు దిమ్మగూడి వాస్తవాలు 5,000 రూపాయలు, ఎం వెంకటరామిరెడ్డి గారు చిన్నగూడగురు 5,000 రూపాయలు, పోతిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దగూడగురు వాస్తవాలు 5,000 రూపాయలు, మానకింద సంజప్ప గారు చిన్నగూడగురు వాస్తవాలు 5,000 రూపాయలు, మలగవేలి నారాయణ రెడ్డి గారు చిన్నగూడగురు వాస్తవాలు 5,000 రూపాయలు, వెంపలాకు సుధాకర్ గారు పత్తి వ్యాపారం 5,000 రూపాయలు, జి దొరస్వామి గారు కాల్చపల్లి వాస్తవులు 5,116 రూపాయలు,
పి కృష్ణమూర్తి పెద్దబడుగురు వాస్తవాలు 5,000 రూపాయలు. డిసి ముత్తల్రెడ్డి గారు రామరాజుపల్లి గౌరవ సర్పంచ్ 5,000 రూపాయలు. శేఖర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ ఇస్రాయల్పల్లి వారు 5,000 రూపాయలు. కుమ్మెత సుదర్శన్ రెడ్డి గారు రామరాజుపల్లి వాస్తవాలు 5,000 రూపాయలు. గౌరవ పెద్దలు కీర్తిశేషులు కె నీలకంఠారెడ్డి కుమారులు వెంకటాంపల్లి వాస్తవాలు 5,000 రూపాయలు. రామంజులారెడ్డి గారు కాశపల్లి వాస్తవాలు 5,000 రూపాయలు. గుమ్మడగ నాగరాజు గారు మల్లెపల్లి గౌరవ సర్పంచ్ 5,000 రూపాయలు. దోశెట్టి బాలకృష్ణ గారు రాజాపురం వారు 5,000 రూపాయలు. రామాంజనేయురెడ్డి గారు గౌరవ సర్పంచ్ మెడతూరు వాస్తవాలు 5,000 రూపాయలు. చిలకల గోవింద్ గారు ఎంపీటీసీ గుత్తి అనంతపురం 2,500 రూపాయలు. సురేష్ గారు పెద్దబడుగురు వాస్తవాలు 2,000 రూపాయలు. జి సుధాకర్ రెడ్డి గారు ఆవులంపల్లి వాస్తవాలు 50 కేజీల బియ్యం. ఎం దాసరి బాలప్ప కోర్టు చుట్టూ ఫినిషింగ్ ఇచ్చిన వర్క్ దాత వీరాపురం వాస్తవులు. వాటర్ ట్యాంకర్ దాత గౌరవ పెద్దలు బి వీరారెడ్డి గారు, సుంకిరెడ్డి గారి భార్య బైపిరెడ్డి గారు, వంశీ గారు పెద్దగొడుగురు వాస్తవులు. అలాగే ఇవాళ ఇంతటి కోర్టుకు కూడా చుట్టూ గౌరవ పెద్దలు ఇవాళ కోర్టుకు కూడా గ్రావల్ తొలి దాత ఎం రాజా గారు, డి రసూల్ గారు వీరపాపురం వాస్తవులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలా చివరి జత గారు ఆలస్యం చేస్తున్నారు. నాలుగవ రౌండ్ 1,200 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 24 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 10వ స్థానానికి చాలా వెనకంజలో ఉన్నాయి. 4 నిమిషాల 10 సెకండ్లు వెనకంజలో ఉన్నాయి. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. అటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ రమేశనా, ఓ రమేశనా, ఆయనకు రోడ్ మ్యాప్ అట్ట విన్నప్ప సాయికి ఫోన్ చేశాడు. అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ శ్రీ బాలాజీ ఫర్టిలైజర్స్ గుత్తి నాగేశ్వరరెడ్డి ప్రోత్సాహంతో శ్రీరామ అగ్రిజినస్టిక్ కర్నూలు వారి 25,000 రూపాయలు. కోహినూర్ స్వీట్స్ హైదరాబాద్ వారి 25 రూపాయలు. గౌరవ పెద్దలు గేట్స్ కాలేజ్ అధినేత కీర్తిశేషులు వికే సుధీరెడ్డి గారి భార్య వికే పద్మావతమ్మ అల్లుడు జి రఘునాథ్ రెడ్డి గారు 25,000 రూపాయలు. మాసినేని స్కూల్ డైరెక్టర్ అమరేంద్ర గారు గుత్తి 25,000 రూపాయలు. శ్రీరంగం మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాస మిల్క్ గజరాంపల్లి వాస్తవులు 3 రోజుల పెరుగుదాత. ఎంఆర్ఎఫ్ షోరూమ్ గుత్తివారి ఫిల్టర్ వాటర్ సప్లై దాత. మల్లెపల్లి ఈశ్వరయ్య గారు చక్కెర ప్యాకెట్ 50 కేజీల చక్కెర ప్యాకెట్ కూడా 50 కేజీలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చివరి జత వారు బయలుదేరారా బాబు, సౌండ్ ఏం తగ్గిపోయింది. ఇవాళ ఏ విధంగా జరిగిందో పోటీ మరి రేపు కూడా ఆశాభాష ఉండదు. మరి చెప్పాను కదా, ₹1,00,00,000 విలువ చేసే గిత్తలు కూడా ఆల్రెడీగా వచ్చాయి. మరి మరొక టెక్నిక్ కూడా ఉంది. రేపు ఆశాభాష ఉండదు. మరి అఖండ మూవీలో నటించిన గిత్త కూడా వస్తుంది. మరి రేపు అఖండ మూవీలో గిత్త చూడాల సినిమా ఎట్లుంటుందో. సింగల్ గారు అంటే నేను అంత డబల్ గారు అండి, హక్కలో కూడా దగ్గరండి, ఏమైనా త్రిపులు ఉన్నా కూడా అలా అట్లానే కాదు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా అట్లా ఏం చెప్తావు, నీకు అట్లనే కాదు. అలా చివరి జత వాళ్ళు బయలుదేరాలి, ఆలస్యం చేస్తున్నారు. మరి కొద్ది క్షణాల్లో కూడా వైఎస్ఆర్ కడపల్లి నుంచి కూడా మంచి కాంపిటీషన్ చేత కూడా దిగిపోతున్నాయి. మరి ఏం లేదు, అంతా ఇదే ఆకే ఆకే ఫేమస్. ఈ మండలంలోనే ఈ ఊరు ఫేమస్, గోవా కంటే. అబ్బో
బజర్ ఆవు రేపు సుబ్బులను ఏడుంది ఎక్కడ ఏడో తెలంగాణలో ఉందన్నావు. ఎలా వస్తుంది రేపు ఒక 15 నిమిషాలు గుర్తు దాటింది. గుర్తు దాటిందా? 5వ రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 14 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 10వ స్థానానికి చాలా వెనకంజలో ఉన్నాయి. ఆవు మాత్రమే చూడలేదా? చూడలేదప్ప ఒకటే. రైట్. మళ్ళీ ఆవు చూడట్టు మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. కాదుపా మేము మిల్చి వస్తావా రొడ్లు మిల్చి వస్తావా చూడు అక్కడ ఎత్తుకున్నారంటే మళ్ళీ త్రిబుల్ అంటే బాబు నీళ్ళు వైద్యులైన బంగారు కొండ. సమయం 5 నిమిషాలు. సమయం 5 నిమిషాలు. అనా చివరి జత వారు బయలుదేరాల మంచి కాంపిటేషన్ చేత గురప్ప స్వామి ఆశతో జంగం గురులహిత గారు బందలగన్నె గ్రామం తాడిపత్రి మండల అనంతపురం జిల్లాను కమాండ్ వీరభద్ర స్వామి ఆశీస్సులతో బెంపలాకు వీరయ్య గారు సింగుంటపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరే ఆలస్యం చేయరాదు. బాబు బహుమతి మాత్రం గ్యారెంటీ అంటారు. అది బహుమతి కాదు, కాన్స్టిట్యూషన్ బహుమతి అంటారు. ఏదో ఒకటి జాగ్రత్త. అలా చివరి జత వారు బయలుదేరి రావాలా, ఆలస్యం చేయరాదు. 4 నిమిషాలు సమయం. 4 నిమిషాలు. అనా కామ తిప్పుకోవద్దు. చివరి జత వారు బయలుదేరాల మధ్య కాంపిటేషన్ చేసినాక మిస్ అయితే లాస్ట్ అవుతారు. మరి గెలిచేలేనా మీరు కళ్ళు కొడుతున్నారు. తీసుకో సమయం 3 నిమిషాలు. సమయం 3 నిమిషాలు. దాదాపుగా ఇవాళ న్యూ కేటగిరీ విభాగం పూర్తి చేసుకొని రేపటి రోజున సీనియర్స్ విభాగానికి కూడా జతకు కాంపిటీషన్ ఉంటుంది. మరి ప్రేక్షక మహాసంఘం ఇచ్చేసి ఆ యొక్క పోటీని జయప్రదం చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. జతకు కాంపిటీషన్. రేపు జరగబోయే పోటీ సీనియర్స్ విభాగం అండి. బండ సైజు మార్పు ఉంటుంది, మరి సమయం కూడా మార్పు ఉంటుంది, గిద్దల సైజు కూడా మార్పు ఉంటుంది. మరి ఆశామాచ ఉండదు. 3 రాష్ట్రాల్లో మొదటి 2, 3 బహుమతులు సాధించినటువంటి ఎడ్ల జతలు కూడా రావడం జరుగుతుంది. మరి రేపు ఆశామాష లేదు. మరి కొట్టే మహానంది పుణ్యక్షేత్రంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జత కూడా రావడం జరిగింది. మరి సమయం మీకు 2 నిమిషాలు ఉన్నది. దాదాపుగా రేపటి రోజున కూడా చరిత్రలు తిరిగి రాసినటువంటి గిత్తలు కూడా రావడం జరుగుతుంది. మరి ఎవరన్నా కూడా ప్రేక్షకులు మిస్ అయితే లాస్ట్ అయితే రేపటి రోజున కూడా మళ్ళీ ఇలాంటి సందడి రావాలంటే సంవత్సరం ఆగాల. మరి అలా చివరి జత వారు బయలుదేరాలి, ఆలస్యం చేయరాదు. ఆరవ రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 18 నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 1 నిమిషం ఉన్నది. చివరి జత వారు బయలుదేరవాల,
గురప్ప స్వామి ఆశ్రతో జంగం గుర్ల ఇత్తుగారు పొందల తినే గ్రామం తాడిపత్రి మండల అనంతపురం జిల్లాను కమాండ్ గంపలాకు వీరయ్య గారు సింగుట్టపల్లి గ్రామం పెద్దపప్పూరు మండల అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరాల్సిన 40 సెకండ్లు. 30 సెకండ్లు.